విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేయకుండా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు విమానాశ్రయం వెలుపల ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ నుండి ఎయిర్పోర్ట్ ని దూరం చేయడం దుర్మార్గమన్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా విమానాశ్రయాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఎయిర్పోర్ట్ ని మూసివేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని విశాఖ ఎయిర్పోర్ట్ ని కాపాడాలని సిపిఐ నేతలు కోరారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసివేత ఆపాలి. లక్షల మంది ప్రజలు ఇబ్బంది పాలు చేయొద్దు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసివేత ఆపాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసాలి. మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండు కలిసి విశాఖపట్నం ప్రజానీకానికి మరియు ద్రోహానికి ఒడిగట్టారు. 60 సంవత్సరాల ఖ్యాతిగా ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని మూసివేయడం కోసం రంగం సిద్ధం చేశారు. దీనివల్ల 30 లక్షల మంది ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు, వేలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. మాదే కేంద్రంలో మాదే ప్రభుత్వం, రాష్ట్రంలో మాదే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్. ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, దేశంలో ప్రఖ్యాతంగా తీర్చిద్దామని చెప్పని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వైజాగ్కి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మూసిపోయడానికి సిద్ధపడతామని చెప్పారంటే ఈ మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చెప్తున్న మాటలు ఓటమి చేస్తాం.